అప్పులకి సంబంధించిన షరతులకి రోజు రోజుకి లొంగిపోతున్నాం, కొత్త మోడల్లోకి తీసుకువెళ్ళిపోయారన్నటువంటి విషయాన్ని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ప్రైవేటు కంపెనీకి 1.91 లక్షల కోట్ల ఖనిజ సంపద మీద సర్వహక్కులు దారపోయడం విస్తుగొలుపుతోంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా బాండ్లు జారీ చేసి 9,000 కోట్ల రుణాన్ని సమీకరించడం కోసం 436 చిన్న తరహా గనుల మీద ప్రైవేటుకి పెత్తనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎవరూ ప్రశ్నించలేని లీజు మైనింగ్ హక్కులను ప్రభుత్వం ప్రైవేటు వారికి ఇవ్వడం మీద సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆ గనుల్లో అక్రమ మైనింగ్ జరిగిన, పర్యావరణ ఉల్లంఘనలు చోటు చేసుకున్న ప్రశ్నించడానికి వీల్లేని విధంగా రక్షణ కల్పించడం కలకలం రేపుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, భవిష్యత్తులో ఏమైనా తేడాలు వచ్చినా కూడా లీజు హక్కులను రద్దు చేసే అవకాశం ఉండదు. కనీసం అందులో మార్పులు చేయడానికి, సవరించడానికి సైతం ఆస్కారం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం మారిన తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మార్చకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు. ఏదైనా కారణాలతో బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించకపోతే డిబెంచర్ ట్రస్టీ ప్రైవేట్ కంపెనీ ఆ ఖనిజాల మీద మైనింగ్ హక్కుని వేరే వారికి బదిలీ చేసే హక్కు సైతం కట్టబెట్టారు. కేవలం 9,000 కోట్ల అప్పు కోసం ఇన్ని వెసులుబాట్లు, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడు దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఒప్పందంలో ఏమైనా ఇబ్బందులు, వివాదాలు వస్తే తర్వాత ప్రభుత్వం దాని మీద ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని కల్పించడం చట్టవిరుద్ధమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన లీజుపై గనుల శాఖకు పూర్తి అధికారాలు ఉంటాయి. మైనింగ్ నిబంధనలు ఉల్లంఘించినా, నిబంధనలు రూపొందించకపోయినా, నిబంధనలు పాటించకపోయినా ఏ సమయంలోనైనా లీజు రద్దు చేసే అధికారం గనుల శాఖకు ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో అటువంటి ఆస్కారం లేకుండా చేశారు. ఆ గనుల తవ్వకాల్లో నష్టాలు వచ్చినా ప్రభుత్వమే భరించక తప్పదు. ఏ గనుల్లో అయినా అనుకున్నంత ఆదాయం రాకపోతే అంతే విలువైన వేరే గనులు మళ్ళీ ఏపీఎండీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ లేకుండా మైనింగ్ లీజులు, మైనింగ్ హక్కులు ఎవరికి కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ గనుల కేటాయింపుకి సంబంధించిన ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారం ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం 9,000 కోట్ల అప్పు కోసం, 8,000 కోట్ల అప్పు కోసం చంద్రబాబు తనఖా పెడుతున్నారంటే ఆయన ఎంతటి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సహజ వనరులు ప్రజలు మేలు కోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. పోటీ బిడ్డింగ్ లేకుండా ప్రభుత్వ ఆస్తులను రుణం కోసం తాకట్టు పెట్టడం, చట్టపరమైన నిబంధనలు సైతం ఉల్లంఘించడమని నిపుణులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి ఖనిజ ఆదాయం ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కానీ బాండ్ హోల్డర్లు మాత్రం లాభాలు గడిస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే, ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులని వీళ్ళు మొదటి నుంచే అదే గది చేసింది. లాస్ట్ ట్రిప్ అమరావతిలో సింగపూర్ వాళ్ళకంటూ కన్సార్టియం వాళ్ళకి ఇచ్చినటువంటిది ఏంటి, అట్లాగే కదా. అవి తిరిగి తీసుకోవడానికి వీల్లేదు. పైగా తీసుకుంటే డబుల్ రేట్ కట్టాలి. ప్లస్ బ్రిటన్ కోర్టులో ఆ వ్యవహారాలు చూసుకోవాలన్నటువంటి. ఇక్కడ వీళ్ళకి జగన్ అనే భయం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే భయం ఉంది, అధికారంలోకి వస్తే కట్ చేస్తుందనే భయం ఉంది. కాబట్టి చట్టపరమైనటువంటి అపరిమితమైన అధికారాలను ఇచ్చేయడం అనేది జరుగుతుంది.